లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అందరికీ నమస్కారం. మరి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో జనాలందరూ గమనిస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని, పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఏదో హీరోలం అనుకొని ఒక ఫ్యాషన్గా ఈరోజు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి అది ఫ్యాషన్ అవ్వడము, మరి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత తిడితే అంత పెద్ద పదవులు అని ఏవో చెప్పినట్టున్నారు. ఈరోజు నోటికి బూతులు అంటే సప్త సమాజం కూడా చీకొట్టే విధంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు. సమాజమే పక్కన పెట్టండి, వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏదో కవర్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళకు కూడా ఈరోజు తెలుసు అంత గలీజ్ మాటలు రాజకీయం చరిత్రలోనే ఇట్లాంటి చీప్ నాయకులు తప్ప ఎవరు మాట్లాడరు. మరి ఈ ప్రక్రియలో భాగంగానే రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారు నందికొట్కూరుకు వస్తున్నారు. ఆ వచ్చే దాంట్లో ఈరోజు నేను ఒక ప్రెస్ బైట్ చూసిన. ఈ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఎక్స్పీరియన్స్ అంతా దాంట్లో సగం కూడా ఉండదు. ఈయన వయసు, ఈయన స్థాయి కూడా కాదు. ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కంట రైతులపైన ఈరోజు చిత్తశుద్ధి లేదని చెప్పి మాట్లాడతాడు. మరి వ్యవసాయమే దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారని ఈయన చెప్తాడు. ఈరోజు బుద్ధి ఉండాల. మొదటిగా మనం చరిత్ర చూసుకుంటే ఈరోజు నంద్యాలలో కానీ, కర్నూలు కానీ, రాయలసీమలో ఈరోజు రైతులు 2 సీజన్లు అటు ఖరీఫ్ కానీ ఇటు రూబీ కానీ వేసుకోగలుగుతారంటే దానికి కారణం తెలుగు గంగ కాదా? ఎవరి హయాంలో కట్టారు తెలుగు గంగ? కాంగ్రెస్ హయాంలో కట్టినారా? వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారా? ఎవరు కట్టినారు? మరి ఈరోజు ఈయన సొంత నియోజకవర్గం నందికొట్కూరులో ఉన్న ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్కి నీళ్ళు ఎక్కడి నుంచి పోతే ఎట్లా పోతున్నాయి? రాజశేఖర రెడ్డి గారు చేశారా? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా? ఈ మహానుభావుడు చేశాడా? ఈరోజు ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్కి నీళ్ళు పోతున్నాయంటే, ఈరోజు మీ నందికొట్కూరుకి నీళ్ళు వస్తున్నాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ముచ్చిమరిలో 4 పంపులు పెట్టి ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్కి నీళ్లు తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి అదేవిధంగా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని దానికి పేరు పెట్టినారు, బాగానే ఉంది. అసలు ఈ రాయలసీమలో ఎన్ని జిల్లాలకు వస్తుంది ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఎన్ని జిల్లాలకు నీళ్ళు వస్తుందో చెప్పండి బయటికి వచ్చి. అనంతపూర్కి వస్తుందా? చిత్తూరుకు వస్తుందా? నంద్యాలకు వస్తుందా? ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయో కూడా ఈరోజు మీరు బయటికి వచ్చి చెప్పాలా? ఏమనంటే రాయలసీమలోకి అన్యాయం జరుగుతుంది, రాయలసీమలోకి అన్యాయం జరుగుతుంది. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ తెలుసుకోండి. నువ్వు సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఈరోజు ఏమంటాడు? మాట్లాడేటప్పుడు చూస్తుంటే ఏముందన్నా ఇంకో 1000 కోట్లు పెడితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోతుంది, ఇంకా కాకుండా ఉంది అని మాట్లాడాడు. 3800 కోట్లు. ఈరోజు దాని ఎస్టిమేషన్ 300-800 కోట్లు అయితే మీరు దాన్ని తెచ్చింది కేవలం 900 కోట్లు. ఈ 900 కోట్లలో పని ఏం జరిగిందిరా అక్కడ చూస్తే మట్టి పని, అంటే అర్త్ వర్క్, మట్టి దువ్వే పని. ఈ అర్త్ వర్క్ చేయడంలో కమిషన్లు ఎవరి జోబులోకి పోయినాయో అందరికీ తెలుసు. మీరు ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని తీసుకొచ్చింది కూడా మీ జోబులు నింపుకోవడానికే అని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. కారణం ఈ 900 కోట్లు కూడా మీ జోబులోకే పోయినాయి. ఓ జేసీబీ పెట్టి మట్టి తోవడానికి 900 కోట్లు అవుతుందా? జరిగింది ఏంది అక్కడ? అర్త్ వర్కే. మళ్ళీ దానిపైన మాపైన నిందలేసి ఇంకా 2-3 వేల కోట్లు మళ్ళీ దానిపైన పెట్టాలా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఈరోజు గోదావరి డెల్టా నుంచి మనం కృష్ణా ద్వారా నీళ్లు మనకి డైవర్ట్ చేసుకుంటే అటు శ్రీశైలంకి కానీ అటు నాగార్జున సాగర్కి కానీ స్ట్రెస్ తగ్గుతుంది. సఫిషియెంట్ నీళ్లు మన రాయలసీమలో ప్రతి జిల్లాకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి ఒక రాయలసీమ వ్యక్తిగా నువ్వు దాన్ని హర్షించాల్సింది పోయి నువ్వు దానిపైన విమర్శలు చేస్తున్నావు.
మళ్ళీ నోటికి ఏదొస్తే అది. ఈ సబ్జెక్ట్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈరోజు లడ్డు గురించి మాట్లాడితే అంబటి రాంబాబు వస్తాడు అన్నాడు. ఎవడు మాట్లాడమన్నాడు మీ అంబటి రాంబాబుని? బయటికి వచ్చి అమ్మనా బూతులు ఎందుకు తిట్టినాడు? మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అదే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అదే భాషతో మేము మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? కానీ తెలుగుదేశం పార్టీ నువ్వు ఊరుకుంటావేమో, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఊరుకోదు. మమ్మల్ని క్రమశిక్షణతో ఈరోజు జనాల్లోకి పంపించి ఈరోజు నిజమైన నాయకులు అంటే ఏంటో తెలియజేసే విధంగా, ఒక ఇన్స్పిరేషన్ ఉండే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నీతులు పలుకుతున్నాడు ఈ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఏం మర్చిపోయినావా? గతంలో దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. అప్పుడు ఏమైనాయి నీ మాటలు? అప్పుడేమైంది? ఈరోజు ఏదో అన్యాయం జరిగిపోయినట్టు వచ్చి మాట్లాడుతున్నారే. ఇంకా గుంటూరులో ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి అట్లుంది. మొన్ననే చెప్పిన, రాయలసీమలో కనుక అట్లా జరుగుంటే పరిగెత్తిచ్చి కొట్టేవాళ్ళం. ఈరోజు రాష్ట్రము ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుంది, దానిపైన మాట్లాడరు. ఈరోజు నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఈ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అలగనూరు రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? 30 కోట్లు అవుతుంది. ఈరోజు మా ప్రభుత్వం చేస్తుంది. అదే అలగనూరు వల్ల నీ నందికోట్కూరుకి ఈరోజు నీళ్ళు వస్తాయి. 2.5 టీఎంసీ నీళ్లు ఈరోజు మనం పెట్టుకోగలుగుతాం, వరదకు పోయే నీళ్లు. మరి అదే విధంగా బోళ్ళపల్లి రిజర్వాయర్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ టేకప్ చేసింది. ఈరోజు రైతులపైన చిత్తశుద్ధి ఉండేది తెలుగుదేశం పార్టీకి. మరి డైవర్షన్ పాలిటిక్స్ అనేది మీరు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. ఆ రోజు ఎలక్షన్స్ ఓడిపోతున్నామని తెలిసి ఏం చేయాలో అర్థం కాక ఇదే మా నంద్యాలలో ఆ రోజు మీరు కాదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆ రోజు ఎంతో వయసు కలిగే వ్యక్తిని 52 రోజులు జైల్లో పెట్టారు, కేవలం మీ యొక్క సేడిస్టిక్ ఆనందం కోసం. మీ నాయకుడికి కూడా ఇంకా బుద్ధి రాలేదేమో, ఇంకా మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో ఇంకా నాకు అర్థం కావట్లేదు. మీకు ఇంకా సిగ్గు కూడా రాలేదు. 150 సీట్ల నుంచి 11 సీట్లకు పన్నారా మీరు? ఇంకా బుద్ధి తెచ్చుకోండి, మారండి. సబ్జెక్ట్ పైన విమర్శించండి, సబ్జెక్ట్ పైన మేము మాట్లాడతాం. ఈరోజు నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నావు, చెప్పు, సబ్జెక్ట్ తీసుకొని చెప్పు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఎన్ని జిల్లాలకి మంచి జరుగుతుంది, ఎన్ని జిల్లాలకి ఇంకా దానికి మెరుగ్గా ఏం చేయొచ్చు చెప్పు, తీసుకుంటాం. అంతేకాకుండా మీకు చిత్తశుద్ధి లేదు, రైతులకి వ్యవసాయం దండగా అన్నారని ఎవరు చెప్పినాడు? మొన్న నందికోట్కూరులో ఏమో మాట్లాడుతూ అదే రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది అని అంటాడు. ఏం భయపడతామా? ప్రతిపక్షంలోనే నేను ఎవరిని చూసి భయపడలా, పీకలేరు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు మా కల్లోకి రావడం కాదు, లోకేష్ అన్న రెడ్ బుక్ మీ కల్లోకి వస్తుంది కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికోట్కూరులో కూడా తిరగలేకపోతున్నాడు. రాష్ట్రం అంతా తిరిగి ప్రెస్ మీట్లు పెడతాడు, కానీ సొంత నియోజకవర్గంలో రాజకీయం చేసే పరిస్థితి లేదు. ముందు నీ నియోజకవర్గంలో ఏమవుతుందో చూసుకో. నీ పాపులారిటీ పెరగడం కోసం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అని తిట్టే స్థాయి కాదు నీది. నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, నీ కార్యకర్తలు ఎందుకు పార్టీలు మారుతున్నారు అది చూసుకో ఫస్ట్. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఎవరు వినేవాళ్ళు లేరు, కాలాలు పోయినాయి. ఏదో మేము మీ కల్లోకి వస్తాం, మా టైం వస్తే ఏమవుతుందంటే ఎవడు భయపడతాడు మిమ్మల్ని? అయిపోయింది కాలం. ప్రజలు ఆ రోజు చెప్పు తీసుకొని కొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినారు, ఎవడు భయపడే పరిస్థితిలో లేరు. గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకోండి. అపోజిషన్లో ఖాళీగానే ఉంటారు కదా, గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకొని మాట్లాడండి. ఇప్పటికైనా సబ్జెక్ట్ పైన విమర్శించండి. వయసుకి, మర్యాదకి, హోదాకి మర్యాద ఇచ్చి ప్రజలు హర్షించే విధంగా ప్రతిపక్షం ఉండాలి, కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మాత్రం చూస్తూ ఎవ్వరూ ఊరుకోరు. మీకేనా బూతులు వచ్చేది, మాకు రావా? ఇంకా అమ్మన బూతులు వస్తాయి మాకు. కేవలం మా సహనము, మా లొకేషన్ చూసి మాత్రమే. మీరు కనుక ఇట్నే కంటిన్యూ అవుతే, ఒక్కసారి ఆయన కనుక చీర లేపితే
పరిస్థితులు తారుమారు అవుతున్నంత దూరం తెచ్చుకోకని చెప్పి కూడా మరీ హెచ్చరిస్తున్నాను. మరి ఇదే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, బయటికి వచ్చి చెప్పు. అలగనూరు రిజర్వాయర్ 30 ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంతా పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. అలగనూరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారో ఈరోజు నువ్వు చెప్పాలి. ముచ్చుమరి ఎవరి హయాంలో ముచ్చుమరి నుంచి కేసీ కెనాల్కి నీళ్ళు వెళ్తున్నాయని నువ్వు వచ్చి చెప్పాలి. మీ హయాంలో ఏం చేశారో కూడా వచ్చి చెప్పు. నేను ఓపెన్ డిబేట్కి ఛాలెంజ్ విసురుతున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కనుక రాయలసీమలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించడానికి నేను సిద్ధం. ఎక్కడికి రమ్మన్నా వస్తా, రా. నువ్వు కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిరా. ఏ అభివృద్ధి గురించి అయినా మాట్లాడడానికి మేము సిద్ధం. మేము అధికారంలోకి వచ్చింది 2 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాదు. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. మీరు చేసిన 5 ఏళ్ళ అభివృద్ధికి 2 ఏళ్ళ అభివృద్ధికి నేను చర్చకు సిద్ధం అంటున్నా. ఛాలెంజ్ దమ్ముంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా W-Commerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store